తొలివలపు చాప్టర్ 6. రేపు లాస్ట్ ఎగ్జామ్, వైట్ చుడీ వేసుకుని రావా ప్లీజ్ అని అడిగాడు. అతను అలా అనగానే లోపల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకో నాకు కూడా తెలియదు. పైకి మాత్రం నేను వేసుకోను, అయినా నీకోసం నేనెందుకు వేసుకోవాలి అన్నాను అతన్ని కొట్టేలా చూస్తూ. ప్లీజ్ అమ్మాయి, ఒకసారి వేసుకుని రా ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నాడు. నేను నవ్వుకున్నా అతని ప్రవర్తనకి. టైం అయింది. అందరం బస్లో కూర్చున్నాం. బస్సు స్టార్ట్ అయింది. నేను చాక్లెట్ తిందామని నా పర్స్ ఓపెన్ చేశా. అందులో 2 చాక్లెట్స్ ఉన్నాయి. ఒకటి నేను కొన్నది, ఒకటి ఆ అబ్బాయి ఇచ్చింది. ఏది తినాలి అని ఆలోచనలో ఉన్న నాకు నా చాక్లెట్ని నా చేతుల్లో నుండి లాక్కుంది నా బెస్ట్ ఫ్రెండ్ సోనీ. హే, అలా లాక్కున్నావేంటే అని కోపడి తన చేతిలో నుండి ఆ చాక్లెట్ తీసుకుని తిట్టాను దాన్ని బాగా. ఏంటే అలా తిడుతున్నావు? నీ దగ్గర ఇంకోటి ఉందిగా, అది తినొచ్చుగా, ఒకటి తీసుకుంటే ఏమైంది అని బాధగా చెప్పింది. అప్పుడు అర్థమైంది నేనేం చేశానో అని. ఛ అని ఐఎమ్ సారీనే, ఏదో కోపంలో అరిచాను. ఇదిగో తీసుకో అని నేను కొనుక్కున్న చాక్లెట్ ఇచ్చాను. చాక్లెట్ లాక్కుంది అని నా కోపం కాదు, ఆ అబ్బాయి ఇచ్చిన చాక్లెట్ అని నా బాధ. ఏం అక్కర్లేదు నీ బోడి చాక్లెట్ అని మొహం తిప్పుకుంది సోనీ. అబ్బా, ఇప్పుడిది అలిగిందా అనుకుని ఐఎమ్ సారీనే, ఎగ్జామ్ బాగా రాయలేదనే కోపంలో అరిచాను అంతే అని అబద్ధం చెప్పి డైవర్ట్ చేస్తున్న సోనీని. ఆ మాటకి అవునా అంటూ ఇట్స్ ఓకేలే, ఫెయిల్ ఏం కాము అని నాకు ధైర్యం చెప్పి నేనిచ్చిన చాక్లెట్ తీసుకుని తింటుంది. అమ్మయ్య, దీని కోపం తగ్గింది అని ఊపిరి తీసుకుని రిలాక్స్గా ఆ అబ్బాయి ఇచ్చిన చాక్లెట్ తింటూ అది నా చేతిలోకి ఎలా వచ్చిందో ఆలోచిస్తూ ఉంటున్నాను. చూస్తా టైం ఉంటే, బాయ్ అని చెప్పిన నాకు మా బస్ వచ్చిందని, ఏ ప్రిన్సిపల్ చూస్తే బాగోదు వెళ్ళు అని తిట్టాను. ఓకే ఓకే వెళ్తున్నా, కానీ ప్లీజ్ నా కోసం వేసుకుని రావా వైట్ డ్రెస్ అని చెప్పి తన పాకెట్ నుండి చాక్లెట్ ఇచ్చి బాయ్ అని చెప్పి అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అతను. అదంతా గుర్తు చేసుకుంటూ నేను పక్కన చూడగానే నేను బాధగా మాట్లాడడం ఆలస్యం. నేను కోపడిన మ్యాటరే మర్చిపోయి హ్యాపీగా చాక్లెట్ తింటుంది నా బెస్టీ సోనీ. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి. నా లైఫ్లో నాకు సోనీ ఉంది. ప్రతిదీ షేర్ చేసుకుంటాం. స్కూల్ డేస్ మొత్తం ఒకే బెంచ్, ఒకేలాగా డ్రెస్సింగ్ ఎప్పుడు, అది స్కూల్ యూనిఫామ్ అయినా కలర్ఫుల్ డ్రెస్ అయినా. ఫ్రెండ్ అంటే ఇలానే ఉంటుందా అని అప్పుడప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది సోనీని చూసినప్పుడల్లా. బస్సు మా స్కూల్కి రీచ్ అయింది. మా పేరెంట్స్ వచ్చారు. అందరూ బాయ్ చెప్పుకుని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి బుక్స్ ముందు వేసుకుని చదవడం స్టార్ట్ చేశాను. మా మమ్మీ టీ తీసుకుని వచ్చింది. అసలు బుర్ర హీట్ ఎక్కి ఉన్న నాకు మా మమ్మీ ఇచ్చిన టీ రిలాక్సేషన్ ఇచ్చింది నాకు. టీ తాగి కప్పు పక్కన పెట్టి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. కానీ నాకు అస్సలు చదవాలని లేదు. నిద్ర విపరీతంగా ముంచుకొస్తుంటే బుక్స్ పక్కన పెట్టి పడుకున్నా. ఈవినింగ్ పడుకున్న నాకు నైట్ 6కి మెలకువ వచ్చింది. లేచి ఫ్రెష్ అయి వచ్చి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను. హే మహి, ఏమైందిరా అలా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్నవాళ్ళ అని అడిగింది మహి వల్ల అమ్మ. ఏం లేదు మా, ఎగ్జామ్స్ కదా అందుకే అలా ఉన్నాను అంతే, నువ్వేదేదో ఊహించుకోకు అని చెప్పాడు మహి. సర్లే కానీ రేపు సోషల్ ఎగ్జామ్ కదా, ప్రిపేర్ అవుతున్నావా అని అడిగింది వాళ్ళమ్మ. హామా అవుతున్నా అని చెప్పాడు మహి. ఓకే గుడ్, నేను డాడీ ఫంక్షన్కి వెళ్తున్నాం, నైట్ వరకు వస్తాం, జాగ్రత్త అని అడిగింది. హామా మీరు వెళ్ళండి, నేను చదువుకుంటా అని అన్నాడు మహి. ఓకేరా జాగ్రత్త అని మహి వాళ్ళ అమ్మగారు మానస అక్కడి నుండి వెళ్ళిపోతారు. మహి పేరెంట్స్ వెళ్ళగానే చదవడం స్టార్ట్ చేస్తాడు. చదవడం అయితే స్టార్ట్ చేశాడు కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాడు. కారణం మేఘన.
అతను చెప్పిన డ్రెస్ వేసుకుంటుందా లేదా అని. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ టైం మొత్తం వేస్ట్ చేస్తాడు మహిక్. తిండి కూడా తినడు. పాపం మహిక్. మేఘన మాత్రం ఆ ఆలోచన ఏదీ లేకుండా శుభ్రంగా తినేసి బాగా చదివి 11కి అలా పడుకుంటుంది. సో ఇదేనండి తొలి వలపు చాప్టర్ 6. ఎలా అనిపించింది మీకు ఈ స్టోరీ? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.